గ్రూప్ సభ్యులకు నమస్కారం. సార్, ఇది ఈ నల్లకండ తైలము సార్ ముక్తార్ గారు చెప్పింది చర్మ వ్యాధులకు. కాబట్టి దీనికి ఈ రకంగా సార్ చెప్పినట్టు దీంట్లో ఈ తాళకము మరియు గంధకము, ఇంగ్లికము, ఇవి పాదరసం నూరి, పెరుగులో నూరి దానికి ఒక గుడ్డ పేలకు పెంచి ఆరించి, ఇది ఆవ నూనె దాంట్లో వేస్తూ ఇట్లా తైలం తీస్తున్నాం అనేది నల్ల కండ తైలము. దీంట్లో నేను ఎక్స్ట్రా వేప నూనె కూడా వేయడం జరిగింది. కాబట్టి మంచి వస్తున్నది గంధం. ఇది నల్ల నవకండ తైలం ముక్తార్ గారు చెప్పినటువంటి తైలము. నేను వాహెద్ అలీ, రాజురా, నిర్మల్ డిస్టిక్. గతంలో ఇటువంటి ఒక తైలంను మన సిహెచ్ రమేష్ గారు చెప్పి ఉన్నారు. తైలం కూడా చేశాను, అది మంచి రిజల్ట్ ఉండేను. ఇలా నవకండ తైలము మునగపాక ప్రసాద్ సారు ఇక్కడ మునగపాకలో చేయడం జరిగింది. గొప్ప బ్రహ్మాండమైన నవకండ తైలము తీశారు సారు. అలాగే ఇది కూడా పద్ధతిలోనే తీయడం జరుగుతుంది. ఇది చాలా సులువైన మార్గము. కాబట్టి ఇది చేస్తున్నాను. నేను వాహెద్ అలీ, రాజురా, నిర్మల్ డిస్టిక్. ఆయుర్వేదం సంజీవని సుభిక్షితం. ఈ గంజు ఏదైతే పెట్టినామో కింద, అక్కడ ఈ ఏమి పెట్టకుండా వంటి పాత్ర పెట్టినట్టయితే అది ఎండిపోతుంది. కాబట్టి కింద నీళ్లు వేసి ఆ నీళ్ళల్లో ఈ గంజు వేస్తే అది వాడిపోకుండా ఉంటుంది. కాబట్టి కింద నీళ్ళల్లో ఈ గంజు పెట్టి ఇట్లా పెట్టడం జరిగింది. ఇలా అయితే చాలా బాగుంటుంది. కాబట్టి గ్రూప్ సభ్యులు గమనించగలరు. నేను వాహెద్ అలీ.